ముందుగా అందరికీ ఉగాది సంవత్సరం శుభాకాంక్షలు. మనం లాస్ట్ వీడియోలో ఆల్రెడీ తెలుగు సంవత్సరాలు అదేనండి 60 సంవత్సరాలకి 60 నామాలు ఉంటాయని తెలుసుకున్నాం కదా. మరి ఆ నామాలకున్న అర్థాలేంటో కూడా తెలుసుకుందామా? ముందుగా ప్రభవ అంటే యజ్ఞాలు ఎక్కువగా జరుగుతాయంట. విభవ ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తారంట. ఇక శుక్ల పంటలు సమృద్ధిగా పండుతాయి. 4వది ప్రమోదూత అందరికీ ఆనందం పంచుతుంది. 5వది ప్రజాపతి అన్నింటా అభివృద్ధి కనిపిస్తుంది. 6వది అంగీరస భోగభాగ్యాలను సూచిస్తుంది. 7వది శ్రీముఖ వనరులన్నీ సమృద్ధిగా అందుతాయి. 8వది భావ సద్భావాలు కలిగి ఉంటారు. 9వది యువ పంటలు సమృద్ధిగా పండుతాయి. 10వది దాత అనారోగ్య బాధలు తొలగుతాయి. 11వది ఈశ్వర క్షేమంగా ఆరోగ్యంగా ఉంటారు. 12వది బహుధాన్య దేశం సుభిక్షంగా ఉంటుంది. 13వది ప్రమాది వర్షాలు మధ్యస్థంగా ఉంటాయి. 14వది విక్రమ అన్నింటా విజయం వరిస్తుంది. 15వది వృష వర్షాలు సమృద్ధిగా కురుస్తాయి. 16వది చిత్రబాను అంచనాలకు అందని ఫలితాలుంటాయి. 17వది స్వబాను ప్రజలు ఆనందంగా ఆరోగ్యంగా ఉంటారు. 18వది తారణ సరైన సమయంలో వర్షాలు కురుస్తాయి. 19వది పార్థివ సంపద సిద్ధిస్తుంది. 20వది వ్యయ అతివృష్టి అధిక ఖర్చులను సూచిస్తుంది. 21 సర్వాజిత్తు అనుకూల సమయంలో వర్షాలు కురుస్తాయి. ఇక 22 సర్వాధారి అందరూ సుభిక్షంగా ఉంటారు. 23వది విరోధి వర్షాలు తక్కువగా కురుస్తాయి. 24వది వికృతి అశుభ ప్రతికూల ఫలితాలను సూచిస్తుంది. 25వది కర సామాన్య పరిస్థితులు ఉంటాయి. 26వది నందన ప్రజలు ఆనందంగా ఉంటారు. ఇక 27 విజయ శత్రువుపై విజయాన్ని సూచిస్తుంది. ఇక 28 జయ రోగాలపైన విజయం సాధిస్తారు. 29 మన్మద భోగభాగ్యాలు ఆరోగ్యం సిద్ధిస్తాయి. 30 దుర్ముఖి క్షేమకర ఫలితాలు పొందుతారు. ఇక 31వది హే విలంబ ప్రజలు సంతోషంగా ఉంటారు. 32వది విలంబి సుభిక్షంగా ఉంటారని అర్థం. 33 వికారి శత్రువుల నుంచి ఇబ్బందులు కలుగుతాయి. ఇక 34వది శార్వరి పంటలు దిగుబడి సాధారణంగా ఉంటుంది. 35 ప్లవ జలవనరులు పుష్కలంగా ఉంటాయి. 36 శుభకృత్ ప్రజలు సుఖంగా జీవిస్తారు. 37 శోభకృత్ సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. 38 క్రోధి కోప స్వభావం పెరుగుతుంది. 39 విశ్వవసు అదేనండి ఈ సంవత్సరం ధనం సమృద్ధిగా లభిస్తుందంట. ఇక 40వది పరాభవ ఓటములు ఎదురవుతాయి. 41వది ప్లవంగ నీరు సమృద్ధిగా లభిస్తుంది. 42 కీలక పంటలు బాగా పండుతాయి. 43 సౌమ్య శుభాలు కలుగుతాయి. 44 సాధారణ సామాన్య ఫలితాలు ఉంటాయి. ఇక 45వది విరోధీకృత్ ప్రజల్లో విరోధ భావాలు ఏర్పడతాయి. 46 పరీదావి భయాల్ని కలిగిస్తుంది. 47 ప్రమాదీచ ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయి. 48 ఆనంద అంతా ఆనందమే. 49 రాక్షస ప్రజల్లో కఠినత్వం పెరుగుతుంది. 50 నల సమృద్ధిగా పంటలు పండుతాయి. ఇక 51 పింగళ సామాన్య ఫలితాలు కలుగుతాయి. ఇక 52 కాలాయుక్తి కాలానికి అనుగుణంగా ఫలితాలుంటాయి. ఇక 53 సిద్ధార్థి అన్ని కార్యాలు సిద్ధిస్తాయి. 54 రౌద్రి బాధలు ఎక్కువగా ఉంటాయి. 55 దుర్మతి వర్షాలు సామాన్యంగా పడతాయి. ఇక 56 దుందుబి ధాన్య సమృద్ధి ప్రజలు క్షేమంగా ఉంటారు. 57 రుధిరోగ్ధారి ప్రమాదాలు అధికమంట. 58 రాక్తార్షి సామాన్య ఫలితాలు వస్తాయి. ఇక 59 క్రోధన అన్నింటా విజయం. ఇప్పుడు లాస్ట్ది అక్షయ అధిక సంపదను సూచిస్తుంది. ఇదండి మన తెలుగు సంవత్సరాల పేర్లు వాటికి మీనింగ్స్ అన్నమాట. అంటే ఈ సంవత్సరంలో ఏవేవి ఎలా ఉంటాయో తెలుగు నామ సంవత్సరం పేర్ల ద్వారానే మనకి తెలుస్తుంది. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.